టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మాధవీలత 2007లో మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా కనిపించింది. హీరోయిన్ గా ఆమె మొదటి సినిమా 2008లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా 3 నంది పురస్కారాలు సైతం సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి గుర్తింపు వచ్చింది. ఆమె తర్వాత నాని సరసన నటించిన స్నేహితుడా సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఆమె అరవింద్ 2 సినిమాలు కూడా నటించారు. తారకరత్నతో కలిసి నటించిన చూడాలని చెప్పాలని సినిమా కూడా విడుదల కాలేదు. ఇక ఇందులో ఆమె మూగ చెవిటి అమ్మాయి పాత్రను పోషించారు. 2015లో ఆమె సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన మల్టీ స్టారర్ తమిళ సినిమా అంబల ద్వారా తమిళంలోకి అడుగుపెట్టారు. ఆమె నటించిన ఇతర సినిమాల్లో ఉసురు, లేడీ, మదురై, మణికక్కువర్ ఉన్నాయి. హీరోయిన్ గా అనుకున్నంత సక్సెస్ అయితే కాకపోవడంతో ఈ భామ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాధవీలత సమాజంలో జరుగుతున్న తప్పులపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి శివాలయంలో ఉన్న బసవన్నకి నీళ్లతో అభిషేకం చేశారు. బసవన్నపై కాళ్లు కూడుకోవడం కనిపించింది. ఆ తర్వాత ఆ విగ్రహం మీద ఎక్కి కాళ్లు కూడా కడుక్కున్నాడు. అంతటితో ఆగకుండా దాని మీద టాయిలెట్ కూడా పోశాడు. ఈ వీడియోపై మాధవీలత రియాక్ట్ అయ్యారు. దీనిపై మాధవీలత మాట్లాడుతూ, అంటే అన్నామంటారు, అదే అనకపోతే ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో. ఏం పర్లేదు, ఏదో ఒక రోజు రోడ్డు మీద పోతుంటే ఎద్దు వచ్చి కడుపులో పొడుస్తుంది, అంతే, కర్మ అనుభవించాలంటూ ఆమె కామెంట్ చేశారు. ఏం పర్లేదు, ఇప్పుడు నవ్వినోడు కడుక్కున్నోడు ఖచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు. ఒకవేళ నీకు తెలియకపోతే నీ పిల్లకి కూడా తరతరాలుగా కర్మ ఫలితం వెంటాడుతుంది అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం మాధవీలత మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.